గ్యాస్ కొరత భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలిస్తున్నాయి. బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టడానికి గాను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ నిఘా ఉండేలా చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా పడింది. బాలికల కోసం మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి గ్యాస్కు బదులుగా కట్టెల పొయ్యి వాడవలసిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో సమయానికి పిల్లలకు భోజనం అందించలేకపోతున్నామని పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలియజేశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ఉన్నత అధికారులు సహకరించాలి అని ఆమె కోరారు. వంట గ్యాస్ కోసం వినియోగదారులు నిరసనకు దిగారు. సిలిండర్లు సరఫరా చేయాలి అంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఆందోళనకు దిగారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఓటీపీ రావడం లేదంటూ వినియోగదారులంతా ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తే కానీ వంట గ్యాస్ దొరకడం లేదు అని, ఇచ్చే ఆ సిలిండర్లకు కూడా అదనంగా వసూలు చేస్తూ ఉన్నారని వినియోగదారులు ఆరోపిస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో మహిళలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిలిండర్ల డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలియకపోవడంతో వంట చేసేందుకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే అదురుగా పలు కంపెనీలు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, రవాణా వ్యవస్థ, వినియోగదారులకు పంపిణీ, భవిష్యత్తు అవసరాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్ ను పూర్తిగా అరికట్టాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు, గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గృహ అవసరాల గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై స్పందించారు. గృహ వినియోగ గ్యాస్ వినియోగదారులు గందరగోళానికి గురి కాకుండా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నారు. గ్యాస్ సరఫరా కొరతపై ప్రజల్లో ఉన్న అపోహలను అధికారులు తొలగించాలి అని సూచించారు.